పలాస నియోజకవర్గం వజ్రపు కొత్తూరు మండలంలో నగరంపల్లి గ్రామంలో జానపద కళామేళ అనే కార్యక్రమాన్ని నగరంపల్లి ప్రజా నాట్య మండలి గిడుగు రామ్మూర్తి జానపద కళాపీఠ సంయుక్త ఆధ్వర్యంలో కళా జాతర నిర్వహించారు. ఈ సభకు హాజరైన పెద్దలు, అధ్యాపకులు, రాజకీయ నాయకులు కళామ తల్లి ముద్దుబిడ్డ కళాకారుల సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రాచీన కళలు పూర్తిగా విడమర్చారు. ప్రస్తుతం ప్రపంచంలో మొబైల్ ఫోన్ అరచేతిలో పట్టుకొని సమాజం పూర్తిగా నాశనం అయిపోయింది అని అన్నారు. నేటి తరానికి గత కొద్ది రోజులుగా ప్రాచీన కళలు మళ్లీ మనుగడలోకి తీసుకొని రావాలని నేటి తరం యువత మళ్లీ కర్రసాము, గరిడి, సంగిడిరాళ్ళు, కోయడెస్స, కోలాటం, తప్పెడగుళ్ళు మొదలగు వాటిని మళ్లీ నేటితరం వాళ్ళు నేర్చుకోవాలని పెద్దలు తెలియబరిచారు. ఈరోజు ఈ కార్యక్రమం నగరంపల్లిలో జరగడం ఎంతో గర్వకారణంగా ఉందని అన్నారు. ఈ గ్రామం కళలకు పుట్టినిల్లు లాంటిదని, ఈ గ్రామానికి పెద్ద చరిత్రే ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు, కళా పోషకులు, నటీనటులు, ఏకపాత్రాభినయులు, గ్రామ పెద్దలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నేను ఎలా బతకల్లా నిన్న కాదు మన కలిసిందా దాని చుట్టూ ఇంటెసల్లో ఇచ్చిపోతాం. ఏ దేవుడు రచించినాడు ఈ రోజు ఇంకొక్క నుంచి కాపాడుకోండి. పోరయ్యా ఎన్ని రోజుల చూస్తాం నువ్వు తిరిగి బాకీలు చూడవడం లేదు. పుణ్యమాత డబ్బులా 15 రోజులు చిన్నట కావాలి తీసుకో. బెల్లం కడిగితే మూడు తెచ్చి వస్తుంది, మూడు తెచ్చి బెల్లం నా బాకీ ఎలాగొచ్చి వస్తుంది. ఏం చేస్తున్నావు? పంటకు టైం అయిపోతుంది, పిల్లలు ఇంటికి వెళ్ళిపోతున్నాయి. ఏటో ఇంటికి వెళ్ళాల వ్యాపారం మాడి దేవుడు. ఇంటికి అటు ఎవరు వచ్చినారు? మనవరా ఎంత పోయిందో ఏటో. నీ వచ్చి ఎంతసేపోయింది రో నాయన. కోకోనా బాగుందా? అయ్యా పండు కొత్త మందిరే నేను అక్కడ వచ్చినావు తీరవట్లేదా? అందుకే నువ్వు బస్సుకొచ్చినావా? పండితే గోరా ఎంత చిన్న వయసు నీకేం పాడుగుతుంది. వేరే బండి తెచ్చినావా? తమిళ కూడా పెట్టుకో బాబు. ఎక్కడ ప్రమాదం అయితే వల్ల బాగుంటారు కదరా అందరూ. నీ వత్తవని నెయ్యి ముద్ర కొన్నాను, మీ అమ్మ నీ వత్తవని అటుకుల ముద్ర కొన్నాను. మీరు అన్ని మొత్తం ఇచ్చినావా? అయ్యా ఫోన్ చేసావా? అమ్మతోటి మాట్లాడుతున్నా ఫోటో కనబడుతుంది. అటు చూసి నా ఫోన్లో అలా చూసి చాలా రోజులైంది చూసి. అదేటో ఏదో అంటారు కదయ్యా, అమ్మటి కనబడుతుంది అందులోనా? అమ్మకి ఆశలు లేదా? అవునులే, మీరు ఆయనకి కొనుక్కున్న నా కూతురు అంటే ఆయనకి నీకు అలాగా. నీకు మాత్రం పెద్ద సెలవు ఉండాలా? నా కూతురికి ఆ సెలవు ఉందా? అలాగే కాదు, అలాగే కాదు. ఏ పాపం చేసుకొచ్చిన మాట్లాడుతున్నారు చెయ్యిరా. ముందు చెప్పరా? నా ఒడి పట్టి పక్క అయిపోయింది. తెలియదు చెప్ప అనుకోడికి ఏం చేయాలి? పడిపోయాడు
మానవుడికి ఉంటే చెప్పిన మాట ఏందా పాడు బుద్ధికి పడతాడా కదా నీకు పడుతున్నావు అంటే మా అమ్మ కదా కొట్టుమాట అదానికి నీ కొట్టుమాట చెప్తుంది ఓరా అది నా కడుపులు పుట్టింది ఆయన కడుపులు నీవు పుట్టినావు మాకు పెట్టేసి మాట్లాడుకో కులం కూడా కానీ చెప్తాయి ఆ పౌలేట్ మళ్ళీ ఇదేం పాడు బుద్ధిరా నీ మంచం అనుకుంటానికి నువ్వు అన్ని పనికిరాను అలవాటు చేస్తాను చెడిపోతావు తెలుసు మాట్లాడతాను అలా శవం కూడా ఆడుతుంది అమ్మా శవం ఆడుతుండే చెడిపోతాడు చెప్పిన మాట ఏంటో అమ్మా బాగానవా ఈ మాటకేమి సరిగ్గా చూడటం లేదా ఎక్కడికి వెళ్ళా ఏంటి 3 పూటలకు నేస్తాడు పాప మతుకుంటాడు అమ్మ ఏం బాధపడుతుంది నా కూతురు అమ్మనికి జరగబోదు దయామ్మో అమ్మా కావలసిన సంబంధం ఇచ్చుకున్నా పైన ఒకటికి ఇచ్చుకోవచ్చు నీకు బాధలు లేవు నాయమ్మో పండుగట్టు పూట నా మనసుకు సుఖం లేదు నా ప్రాణం గాయ లేదు నా కూతురుకు సుఖం లేదు అంటే నేనే బాధపడుతున్నా అమ్మా నేను ఇడికి తోలేస్తాను మెల్లికెళ్ళమని చెప్తాను కానీ ఏంటి ఎక్కడ అమ్మాయి ఇప్పుడు నా దగ్గర అక్కడ లేవు లేవు సరేనమ్మా నాగులమ్మది ఆ అమ్మ ఇచ్చింది 150 ఈ అమ్మ ఇచ్చింది 200 350 ఎక్కడ సరిపోవడం లేదే ఏం చేస్తాను మరి నేను ఇంటికాడ నుంచి తేలేదు షాపులే డబ్బులు ఎట్టి తేలేదు వాళ్ళ నన్ను చాలా టైం అయిపోయి చుట్టాడు లేదు కదా అదే మాట్లాడరా ఎన్ని రోజులు మీకు వచ్చిందని ఇక్కడ కొత్త పోయి వెళ్ళాను కదా మేటీలు సొట్ట బాగా ಹೋಗುತ್ತದೆ యజమాని వెళ్ళిపోచ్చినాడు ఆ పాటుకి వెళ్ళినాడు ఐమూరు వాడు వచ్చినాడు ఆయన తాగేసిన ఎక్కడ దొబ్బల మీద దొరకడం కానీ ఎప్పుడు వచ్చి వచ్చినాడు ఇటు చూస్తే పిల్లలు రాబోదు అటు చూస్తే పండుగ దగ్గర అయిపోయింది నా పరిస్థితి ఏడు చెయ్యాలా కూతురు చూస్తే జరగబోదు ఏం గాచారం పట్టిపోయిందమ్మా ఏం గాచారం పట్టిపోయింది నాలాంటి కష్టాలు ఊరుకు నాకు నాలాంటి కష్టాలు ఊరికి నేను పాపం చేసుకుంటున్నానా పాపం చేసుకున్నానా అక్కడికి కూతురికి దానికి దినం వెళ్ళబోదు పనికిరానికి ఇచ్చేస్తాము కూలి చేసుకుంటాను
స్కూల్ ఉడికించేస్తుంది బాగా నా రోజుల్లో చదువుకోమంటే మీదే ఉందని నా ఆడపిల్లకి ఏం చదువు వద్దులేయమ్మా అని ఇంటికాడే ఉండన్నాను. ఇప్పుడే వచ్చి పనికిరాన్నారు కింద ఒక లెక్క అయిపోయింది. ఏం చేతులు చదువు ఇప్పుడు ఎంత అవసరమో ఇప్పుడు తెలుస్తుంది. మా అందరూ చదివిపోయింది. ఎవరు చెడు వ్యసనాలకు బారి సవకండి అలా అమ్మ. ఇప్పుడైతే అన్ని సరదాగా ఉంటాయి, తర్వాత అన్ని సమస్యలు అయిపోతాయి. అమ్మ ఏంటి ఎప్పుడు వచ్చి మన ఊర్లో ఎక్కడైందే పంచాలే ఉన్నావు. నేను ఆ రోజు లేదనుకో బేటి ఉన్నాను. ఆడ అడిగింది అది కాదు, ఆడ అడిగింది వేరే ఉన్నదిలే. క్షమించండి, ఇది ఖాళీ ఎటువంటి రిహార్సల్ కానీ లేకపోతే